వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండి తమ వద్ద ఉన్న వస్తువుల ద్వారా ప్రాణాలను కాపాడుకునేలా ప్రజల విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు డిప్యూటీ కమాండో దిల్బాగ్ సింగ్ తెలియజేశారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కరప మండలం ఉప్పలంక గ్రామంలో తుఫాన్ బిల్డింగ్ ఆవరణలో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో ఏదైనా తుఫాన్, సునామీ సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ మాచారావు, 10వ బెటాలియన్ మన్మోహన్ సింగ్, జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం తదితరులు పాల్గొన్నారు. Team NDRF Vijayawada present in Kakinada, ordered by Commandant 10 NDRF Sri Prasanna sir. My team is conducting community awareness program, capacity building programs, training to NYKS personnel, disabled personnel. During these days, my team conducting many programs and aware to civilians, students, girls, boys, senior citizens, disabled person about disaster, man-made disaster and natural disaster, and mostly sharing knowledge about cyclone, tsunami, thunderstorm, earthquake, etc. Regular basis team doing their job with civilians and direction of Collector Sri San Mohan sir, our team working here. కోల్కతాలో ట్రైనీ వైద్య విద్యార్థిని పాశవిక హత్యను ఖండిస్తూ భీమవరం నియోజకవర్గ కూటమి పార్టీల ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఈ ఘటన అత్యంత దారుణమని, ఇలాంటి ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రకాశం చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ కొనసాగింది. జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ మరే ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా ప్రజలు గొంతు వినిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్, బబులిశెట్టి రామకృష్ణ పాల్గొన్నారు. భారతదేశము పుణ్యభూమిలో స్త్రీకి అత్యంత గౌరవం ఇవ్వవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఏ ఒక్కరూ కూడా స్త్రీని తక్కువగా చూడకూడదు. స్త్రీని ఎక్కడైతే గౌరవిస్తామో, స్త్రీని ఎక్కడైతే ఆదరిస్తామో, స్త్రీని ఎక్కడైతే ప్రేమిస్తామో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. అటువంటి స్త్రీని నరరూప రాక్షసులు చేసిన ఈ హత్య చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. అది మానవులు చేసే పని కాదు, అది రాక్షసులు చేసే పని. మన భారతదేశము హిందూ దేశము. హిందువులంటే స్త్రీలను గౌరవించేవారు. స్త్రీలను గౌరవించడం మన బాధ్యత. మరి ఆ మీద జరిగిన అత్యాచారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ధైర్యంగా ముందుకు వచ్చి తప్పు చేసిన వారిని ఉక్కు పాదంతో అణిచేయవలసిన బాధ్యత ఉంది. దానికోసం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు దీని మీద చొరవ తీసుకుని ఆ మరణించిన ఆ డాక్టర్ కుటుంబానికి న్యాయం జరగాలని, ఆ కుటుంబాన్ని అన్ని రకాలను కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ కూటమి తరపున ఇక్కడ ర్యాలీ చేయడానికి కార్యక్రమం కారణం సమాజంలో మార్పు రావాలి. మహిళ అంటే గౌరవం ఉండాలి. ఎవరైనా సరే మహిళ మీద ఈవిటీజింగ్ చేసినా, ఇలాంటి కార్యక్రమాలు చేసినా ఇమీడియట్గా లేట్ లేకుండా శిక్షించి కఠిన చర్యలు తీసుకుంటేనే రాబో రోజుల్లో సొసైటీకి మంచి జరిగే అవకాశం ఉంది. మన వంతు కృషి మనం చేయాలి సమాజంలో మార్పు తీసుకురావటం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అసాంఘికంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏం జరిగినప్పుడు మనం ముందుండి యాక్షన్ తీసుకుని ప్రతి ఒక్కరిని కూడా శిక్షించే విధంగా మనం బాధ్యత తీసుకోవాలి. మహిళల మీద అత్యాచారాలు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. వాటిని నివారించాలని చెప్పి క్యాండిల్ ర్యాలీలు కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇవన్నీ కాకుండా మహిళలకు రక్షణ కల్పించడానికి ప్రత్యేకమైన చట్టాలను తీసుకొచ్చి ఎవరైతే నిందితులు దొరికారో వాళ్ళని వెంటనే శిక్షించగలిగిన రోజునే ఈ మహిళల మీద అత్యాచారాలు జరగడం అనేది తగ్గుతుందని మేమందరం చెప్తూ ఉన్నాం. మహిళల మీద అత్యాచారాలు జరగడం న్యాయం చేయండి అని చెప్పి క్యాండిల్ ర్యాలీలు చేసే కన్నా కూడా కఠినమైన శిక్షల్ని తీసుకొచ్చి ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించాలని చెప్పి కూటమి నాయకుల సమక్షంలో మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని చెరుకువాడ, మహదేవపట్నం గ్రామాల్లో బుధవారం ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ గ్రామ సభలు నిర్వహించారు. చెరుకువాడ గ్రామంలో జరిగిన సభలో సర్పంచ్ కొండవీటి సాంబశివరావు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామంలో 71 పక్కా గృహాల నిర్మాణానికి 24,000 చొప్పున ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరయ్యాయని వివరించారు. పంట కాలువల్లో మట్టి పూడిక తీతకు 2,136 లక్షల రూపాయల నిధులతో పనులు జరిగాయని చెప్పారు. ప్రజలకు అవసరమైన పనులే చేశారని వివరించారు. సామాజిక తనిఖీ ఎం గోవింద్ మాట్లాడుతూ
చెరుకువాడ మహదేవపట్నం గ్రామాల్లో జరిగిన ప్రతి పనులు పరిశీలించామని చెప్పారు. అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ గ్రామ కార్యదర్శి అప్పారావు, డిఆర్పీలు ఎన్ విజయసాగర్, యోగానంద, ఫీల్డ్ అసిస్టెంట్లు ఎం సీతారాముడు, కస్తూరి పాల్గొన్నారు. చెరుకువాడ గ్రామ పంచాయతీకి సంబంధించి 2023-24 సంబంధించి 643 మంది ఈ జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందులో ఉపయోగించుకునే వాళ్ళు 330 చిల్లరే ఉపయోగించుకున్నారు పని విధానం. ప్రతి సంవత్సరం కూడా 100 రోజులు పని కేటాయించారు మనకి. అది కూడా ఇందులో సగం 50% మీరు ఉపయోగించుకుంటున్నారు. గ్రామీణ ఉపాధి హామీ అంటే ఒక వరం లాంటిది. వరం అంటే అదంతా కూడా మనంతా కూడా ఉపయోగించుకున్న గ్రామానికి సంబంధించి చెరుకువాడ జాబ్ కార్డులు ఎక్కువ ఉన్న చేయించుతున్నారు. కస్తూరి గారు కూడా ఎక్కడికక్కడ తిరగటం, అలాగే పంట పోదులు కానీ, అలాగే డ్రైనేజ్ సంబంధించి కొన్ని కాలువలు కానీ ఇందులో పెట్టి బాగు చేయించడం జరిగింది. అలాగే చెరువు గొట్లు, అలాగే గ్రామంలో ఏమన్నా ఉంటే వాటికి కూడా చెరువులకు సంబంధించి అన్నీ కూడా చాలా వరకు మీరు చేస్తున్నారు. ఈ గతం కంటే కూడా ఇప్పుడు పెంచారు, మీకున్న హామీ రేట్ కూడా పెంచారు. అవి కూడా అందరూ ఉపయోగించుకోవాలి. ఇచ్చిన మీ కష్టాన్ని ఫలితం ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి 2023 ఏప్రిల్ 1వ తేదీ నుండి 2024 మార్చి 31 వరకు మన గ్రామ పంచాయతీలో చేసినటువంటి మహదేవపట్నం గ్రామ పంచాయతీలో సుమారుగా మనకి ఈ గ్రామ పంచాయతీ సంబంధించి 123 పనులు అనేది ఈ ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అనేది చేయడం జరిగింది. వీటికి సంబంధించి సుమారు 45,40,308 రూపాయలు కూలీలకి వేతనాల రూపంలో తమ యొక్క అకౌంట్కి జంప్ చేయడం జరిగింది. మెటీరియల్కి సంబంధించి 22,444 రూపాయలు, మొత్తంగా మనకి 45,62,832 రూపాయలు నేరుగా ఒక సంబంధించిన ఉపాధి హామీ ద్వారా ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఒక 2 పనులకు గాను సచివాలయ బిల్డింగ్ సంబంధించి 8,34,157 రూపాయలు అనేది 157 రూపాయలు అనేది మనకి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి సచివాలయ బిల్డింగ్స్ అనే నిర్మాణానికి ఖర్చు చేయడం జరిగింది. వీటిపైన మనకి సామాజిక తనిఖీ నివేదిక అనేది ఈరోజు గ్రామ సభలో తనిఖీ అనంతరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మహదేవపట్నం సంబంధించి అదేవిధంగా పెన్షన్స్ సంబంధించి కూడా తనిఖీ 2024 జనవరి నుండి జూన్ వరకు అంటే 6 నెలల కాలంలో ఈ సంవత్సరంలో పంపిణీ అనేది చేయడం జరిగింది. వీటికి సంబంధించి కూడా తనిఖీ చేయడం జరిగింది. సుమారుగా మన గ్రామ పంచాయతీలో 866 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. ఈ 6 నెలల కాలంలో సుమారుగా 1,50,83,500 రూపాయలు, ఒక సుమారు 25 లక్షల రూపాయల వరకు ఒక నెలకి పెన్షన్లు అనేది మీ గ్రామ పంచాయతీలో పంపిణీ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. భీమవరంలోని ఏవీజీ సినిమాస్ లో కమిటీ కుర్రోల చిత్ర యూనిట్ సందడి, కేరింతలు కొట్టిన సినీ అభిమానులు. ప్రజాశ్రేయసే ధ్యేయమన్న మానవత సంస్థ జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్ రావు 22న భీమవరంలో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు స్పష్టం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఘోర ప్రమాదం, ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలి 18 మందికి తీవ్ర గాయాలు. విపత్తుల సమయంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి, ప్రాణ రక్షణకు ఏం చేయాలో అవగాహన కల్పించిన డిప్యూటీ కమాండర్ దిల్బాగ్ సింగ్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.